హాయ్ ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ చూడండి మాది. చూడండి, వేడివేడి అన్నము, తోటకూర పులుసు, ఆవకాయ, బాయిల్ ఎగ్స్, చూడండి వడియాలు, పప్పుచారు, కమ్మకమ్మని పప్పుచారు ఫ్రెండ్స్. చక్కగా అన్ని ముక్కలు వేసా, సొరకాయ, దోసకాయ, మునక్కాయ, ఉల్లిపాయ, అన్ని బెండకాయ మొత్తం వేసి పులుసు పెట్టా. మన తెలుగు వాళ్ళం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆవకాయతో స్టార్ట్. ఎగ్స్ తింటాలి, ఎగ్స్ తినాలి. సూపర్. ఆవకాయ మజ్జిగ ఫస్ట్ ముద్ద, ఆవకాయ కానీ పొడి కానీ అలా ఫస్ట్ తింటే నోరు చాలా కమ్మగా ఉంటుంది నోటికి. బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ వేసేసారు, చిన్న ఉల్లిపాయలు. ఎగ్ తీసుకోమ్మా, ఎగ్ తిని. సూపర్ ఉంది ఫ్రెండ్స్. పప్పుచారు మాత్రం పేరు పెట్టాల్సిన పని లేదు, చక్కగా భలే ఉంది. అన్ని సొరకాయ ముక్కలు అవి ఇవి మొత్తం హెల్త్ చాలా మంచిది. గట్టిగా తినాలి ఫ్రెండ్స్ మనము. అలా ఆ టైంలో మనం ఎల్లో నేను తినను ఫ్రెండ్స్, పిల్లలకు పెడతా. పిల్లలకు మంచి ప్రోటీన్ నేను కొవ్వు పదార్థాలు బాగుంటాయి. ఒక ఏజ్ వచ్చాక 35 వచ్చేసాక ఎగ్స్ తినకూడదు మనం. అదే ఎగ్ ఎల్లో తినకూడదు, వైట్ తినొచ్చు. నేను వైటే తింటాను, నాకు ఎల్లో తినబుద్ది కాదు. ఇష్టం ఫ్రెండ్స్. ఇలా పప్పుచారులో సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇలా వేసుకుని తింటే నాకు చాలా ఇష్టం. పిల్లలకి రోజు 1-2 గుడ్లు పెట్టాలి ఫ్రెండ్స్, వాళ్ళ గ్రోత్కి మంచిది. ఎదిగే పిల్లలు చాలా. పొడియాలు ఎగ్ కూడా తిన్నా. పప్పుచారు అన్నీ అలవాటు చేశాను ఫ్రెండ్స్ పిల్లలకి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగా తింటారు ఇష్టంగా. ఫస్ట్లో తిన్నా అలవాటు చేశాను. ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా పిల్లలకి తినిపెట్టాలి. వాళ్ళు తినరు, మౌనం చేస్తారు, కానీ మనమే చెప్పుకుంటూ తినిపెట్టాలి.
ఎగ్ తినమ్మా, ఎగ్ తీసుకో. ఎలా అని చెప్పలేదు నాకు. పప్పుచారు నాకు చెప్పు. పప్పుచారు నేను బాగా చేసినా లేదా? నేను చేసే వంటలే నీకు ఏది ఇష్టం? అన్నీ ఇష్టం. ఏవి వంటలు పెట్టండి, చక్కగా తింటాడు. నాకే ఎక్కువ అలవాటు. మా బిడ్డ కంటే కూడా నా దగ్గర ఎక్కువ ఉంటాడు. నాకే అలవాటు. ఎగ్ తినమ్మా యశ్వంత్, ఎగ్ అది నీ తిను. ఎల్లో తినాలి నువ్వు. ఎల్లో అలవాటు. ఎల్లో అలవాటు చేసుకో. ఎల్లో మంచిది. లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా భోజనం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.